హరే కృష్ణ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 7వ రోజు శ్రీ మహాచండీ దేవి అమ్మవారి పూజను చేసుకుంటున్నాను. కొన్ని పూలను తెంపుకొని వస్తున్నాను అమ్మవారి పూజలో పెట్టడానికి. కానీ ఫుల్ వర్షం పడుతుంది. ఇందాక తెంపుకొచ్చిన పూలతో అమ్మవారిని అలంకరించాను. అలాగే మా కృష్ణుడికి కూడా నేను పూలతో అలంకరించాను. ఈరోజు అమ్మవారికి పులిహోర ప్రసాదం చేసి పెట్టాను. అమ్మవారి పూజను మొదలు పెట్టుకున్నాను. ముందుగా అమ్మవారికి అగరబత్తి ధూపాన్ని ఇస్తున్నాను. అలాగే 7వ రోజు చండీ అమ్మవారిని నేను కుంకుమ అర్చన చేసుకున్నాను. అమ్మవారి కుంకుమను బొట్టుగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అమ్మవారికి నేను హారతిని ఇస్తున్నాను. నాకు హారతి ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అమ్మవారి ముఖం హారతిలో వెలిగిపోతుంది. పూజ అయిపోయిన తర్వాత నేను ఈరోజు కాకరకాయ కర్రీని చేస్తున్నాను. ఈ స్టైల్ కాకరకాయ కర్రీ మేము చేసుకుంటాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ముందుగా నూనె వేసుకొని అందులోకి తాలింపులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కోసి పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 5 మినిట్స్ కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులోకి పల్లీల పొడి వేసుకోవాలి. కాస్తంత నువ్వుల పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేస్తే రెడీ. ఈరోజు నా లంచ్ ఇది. ఈవినింగ్ పూజను స్టార్ట్ చేసుకున్నాను. అమ్మవారిని నిండు పూలతో అలంకరించాను. చూడండి అమ్మవారు ఎంత కళగా ఉన్నారో కదా. అలాగే నేను పూజ చేసిన తర్వాత అమ్మవారి బొట్టును పెట్టుకుంటున్నాను. 7వ రోజు పూజ చాలా బాగా జరిగింది. 7వ రోజు చాముండి దేవి అమ్మవారి పూజ చాలా చక్కగా జరిగింది. అలాగే నాకు మార్నింగ్ టైం దొరకలేక నేను ఈవినింగ్ గోవింద కోటిని రాశాను. మీకు నా బ్లాగ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.